జామెట్రీ అండ్ మెన్సురేషన్లో కూడా అదే రకమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఎందుకు అని అంటే ఈ జామెట్రీ అనగానే ఎక్కువ మంది సిద్ధాంతాలపైన లేకపోతే సిద్ధాంతాల యొక్క ప్రూఫ్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. వాటిపైన ఎక్కువ డిపెండ్ అవ్వకండి. అసలు జామితి అని అంటే అర్థం ఒక నిర్మాణానికి సంబంధించిన లక్షణాలని తెలుసుకోవడం. అంటే ఒక సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని దాని యొక్క బేసిక్ లైన్ ఏం చెప్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అవగాహన పెంచుకోవాలి. అంటే ఏం చెప్తున్నాం మనం జామితి అని అంటే ఒక జామితీయ నిర్మాణం యొక్క లక్షణాలని వివరించే శాస్త్రాన్ని మనం జామితి లేదా రేఖాగణితం అని అంటాం. కాబట్టి నువ్వేం తెలుసుకోవాలి అప్పుడు? ఒక త్రిభుజం అంటే ఏంటి, త్రిభుజంలో ఉండే లక్షణాలు ఏంటి, సమబాహు త్రిభుజంలో ఉండే లక్షణాలు ఏంటి, సమద్విబాహు త్రిభుజంలో ఉండే లక్షణాలు ఏంటి, లంబకోణ త్రిభుజంలో ఉండే లక్షణాలు ఏంటి తెలుసుకొని గో ఆన్. నెక్స్ట్ వన్ చతుర్భుజాల్లోకి వస్తావు. చతుర్భుజాలు ఏ విధంగా డిఫరెంట్ మాడ్యూల్స్లోకి మనకు మారుతూ ఉన్నాయి. సమాంతర చతుర్భుజం ఏ విధంగా ఏర్పడింది, దాని నుంచి దీర్ఘచతురస్రం ఏ విధంగా ఏర్పడింది, దాని నుంచి చతురస్రం ఏ విధంగా ఏర్పడింది, ఈ రెండింటి యొక్క లక్షణాలను చేసుకొని మనకి అంటే రాంబస్ ఏ విధంగా ఏర్పడింది, రెండింటి లక్షణాలని ఆధారంగా చేసుకొని చతురస్రం ఏ విధంగా ఏర్పడిందని కోరిలేషన్ వేలో మనం చదువుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్లో మనము చదవండి.